కొత్తపేట నియోజకవర్గంలోని వాడపాలెం ప్రధాన కేంద్రం కొత్తపేట గ్రామ పంచాయతీ ఆవరణలో కొత్తపేట కాపు కళ్యాణ మండపం, రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం నందు శాసనసభ్యులు బండారు సత్యానందరావు, మహాత్మా గాంధీ, జ్యోతి బాపులే, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్, మదర్ తెరిసా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు అయిన తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ ఉపాధి కల్పన సాధించడంలో ముందుందని బండారు అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో దేశభక్తితో ఎంతో ఉత్సాహంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి 80 సంవత్సరాల స్వాతంత్రం సాధించిన తర్వాత ఈనాడు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలవడం కోసం ఎన్డీఏ కూటమి పాలనలో ఎంతో అభివృద్ధి సాధిస్తూ ముందుకు శరవేగంతో దూసుకుపోతుందనే విషయాన్ని సగర్వంగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా భారతదేశం యొక్క స్ఫూర్తిని 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోవటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తూ ఉంది. దాని ఫలితమే గత 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ముందుకెళ్తా ఉన్నామని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వయం సమృద్ధి సాధించాలి, స్వదేశీ వస్తువులే ఉత్పత్తి చేసుకుని స్వదేశీ ఉత్పత్తులు పెంచుకోవడం ద్వారా సర్వ సమృద్ధి సాధించే విధంగా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ కూడా విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పనలో ఈనాడు ఈ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి కృషి చేస్తూ ఉందని సగర్వంగా తెలియజేసుకుంటూ, మరి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ఆ మహనీయులు అందించినటువంటి మార్గాన్ని అందుకుని సేవా స్ఫూర్తితో ఈనాడు పనిచేస్తూ ఉంది. ఎక్కడికక్కడ ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలందరూ కూడా మరి స్వేచ్ఛగా స్వతంత్రంగా స్వాతంత్ర ఫలాల్ని అందుకుని అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఈనాడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి యొక్క యువ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మేమందరం కూడా నియోజకవర్గాల అభివృద్ధిని సాధించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి నడుము బిగించి కృషి చేస్తూ ఉన్నాం. మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలోనే నిలవబోతుందని స్వాతంత్రోద్యమ సందర్భంగా ఎంతో సంతోషంగా సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.